ఒకరు సర్పంచ్ రాఘవయ్య, మరొకరు షావుకారు వెంటయ్య. ఆ ఊళ్ళో మనసున్న మనిషి శంకర్ మాస్టారు. ఆయన పసివాళ్ళకి ఎంతో ప్రేమగా పాఠాలు చెప్తూ ఉండేవారు. పంతులు గారు, పంతులు గారు, ఏమైంది? పంతులు గారు, పంతులు గారు, నాకు చదువుకోవాలందండి. మీరు చదువు చెప్పండి. ఆడ నీ పని ఎవరు చేస్తారా? పద పద. నేను ఆ పాలు పని చేయను. పంతులు గారి దగ్గర చదువుకుంటా. మళ్ళీ ఆ మాట అన్నావు, ఈ 4 వాయిస్తాను. రాయాదావా? ఏమిటి సీతారు, చదువుకోను అంటే పిల్లల్ని కొట్టేవాళ్ళని చూశాను గానీ చదువుకుంటానంటే పిల్లల్ని కొట్టేవాళ్ళని నిన్నే చూస్తున్నాను. గూడిపాళెం మాకెందుకు బాబు చదువులు? అవన్నీ పెద్దోళ్ళకి గాని, ఇంట్లో ఉన్న నలుగురు కష్టపడితే గాని మా పొట్టలు గడవు. నేను పంతులు గారి దగ్గర చదువుకుంటానమ్మా. అత్త అత్త బావ చదువుకుంటానంటున్నాడుగా, చదువుకోనియే. చూడు రాము, చదువుకోవాలనుకుంటే స్కూల్కే రానక్కర్లేదు. నీ పనులన్నీ అయిపోయిన తర్వాత నా దగ్గరికి వస్తే చదువు చెప్తా. అట్లాగే పంతులు గారు. యాది తొందరగా ఊట్ చేసి ఉతకాల్సిన బట్టలు పట్టరాపో. అమ్మా నీళ్ళకెళ్ళి వస్తానే. అట్లాగే తొందరగా రారా. అమ్మాయి గారు, తప్పమ్మాయి గారు, సిఓటి క్యాట్ కాదు కాట్, సిఏటి క్యాట్. రాము, నీకు ఇంగ్లీష్ వచ్చా? ఓ, రోజు నీ పంతులు గారి దగ్గర చదువుకుంటున్నానుగా. నీ పేరు ఇంగ్లీష్ లో రాయ్. RAMU, రాము. ఈ దాచినపల్లి హిట్లర్ రాఘవయ్య కూతురుతో సమానంగా గూడెం వెధవి, అంట్ల వెధవి పక్కన కూర్చుంటారా? అంటరాని వెధవల అలా మూలన పడుండగా పలకూర్చు పక్కన కూర్చుంటావు. వాళ్ళు అక్కడ పడి ఉండకపోతే పాతేస్తాను. పోని పని చూసుకో. మాస్టారు, గొప్పింటోళ్ళని మేము ముట్టుకుంటే వాళ్ళు మైలపడిపోతారా? ఏమిటి రాము, ఏమైంది? మాస్టారు, వాళ్ళు గాలే పిలుస్తారు, మేము గాలే పిలుస్తాం. వాళ్ళు నీళ్లే తాగుతారు, మేము నీళ్లే తాగుతాం. ఆ దేవుడు అందరినీ సమానంగా పుట్టించినప్పుడు మేము అంటరాని వాళ్ళం ఎలా అయ్యాం మాస్టారు? చెప్పండి మాస్టారు, మేము అంటరాని వాళ్ళం ఎలా అయ్యాం? ఏళ్లు గడిచినా ఇది సమాధానం లేని ప్రశ్నగానే మిగిలిపోయింది బాబు. దేవుడు మనుషుల్ని పుట్టించాడు, ఆ మనుషులే ఈ తేడాల్ని సృష్టించారు. ఇంత చిన్న వయసులోనే ఈ ప్రశ్న అడగలుగుతున్నావంటే రేపు పెరిగి పెద్దయ్యాక నువ్వే దీనికి సమాధానం చెప్పగలవన్న నమ్మకం. వెంటయ్య బాబు, ఈ రూపాయి తీసుకుని నూకలిప్పించండి. పాత బాకీ కింద జమ కట్టేశాను, మళ్ళీ డబ్బులు తెత్తేనే నూకలు. పాత బాకీ తర్వాత చూసుకుందాం బాబు. పొద్దుటి నుంచి గంజి నీళ్లు కూడా లేక పిల్లలు అల్లాడిపోతున్నారు బాబు. నాకు ఆకలి ఎత్తుందండి. ఆకలా? నాకు ఎత్తుంది ఆకలి. డబ్బులు లేదే నూకలు ఎక్కడి నుంచి వస్తాయి? ఇంకా ఆటో నిలబడ్డారంటే నేను రెచ్చిపోతాను. నేను రెచ్చిపోయానంటే మిమ్మల్ని అందరికీ కలిపి ఇంకేస్తాను. వెళ్ళిపోయిన అసలుకి. రాము, పాఠాలు రాశావా? రాశాను మాస్టారు. మరి ఏమిటి ఆలోచిస్తున్నావు?